నంద్యాల పట్టణంలోని బొగ్గులైన్ ప్రాంతం వాసులకు పునరావాసం కల్పించి వారికి అన్ని రకాల మౌలిక వసతులు కల్పించిన తర్వాతనే ఖాళీ చేయించాలని జిల్లా కలెక్టర్కు వినతి పత్రం అందజేశారు మాజీ మంత్రి నంద్యాల ఇన్ఛార్జ్ ఎన్ఎండి ఫారూక్, జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్ఎండి ఫిరోజ్, సీనియర్ న్యాయవాది తులసిరెడ్డి. ఈ సందర్భంగా ఫారూక్ మాట్లాడుతూ నంద్యాల ఎంపీ, ఎమ్మెల్యే బొగ్గులైన్ వాసుల జీవితాలతో ఆడుకుంటున్నారని, మౌలిక వసతులతో సరైన పునరావాసం కల్పించకుండా రోడ్ల విస్తరణ ఎలా చేస్తారని ప్రశ్నించారు. బొగ్గులైన్ వాసులకు నచ్చజెప్పి సామరస్యంగా ఖాళీ చేయించాల్సిన బాధ్యత ఓట్లు వేయించుకున్న ఎంపీ, ఎమ్మెల్యే తీసుకోవాలని, దీనిపై ప్రభుత్వం వెంటనే స్పందించాలని జిల్లా కలెక్టర్ మనజీ జీలానీ సామూన్ గారిని కలిసి వినతి పత్రం అందించడం జరిగినది. కలెక్టర్ గారేమో మరి గవర్నమెంట్ వెరీ పర్టిక్యులర్ రోడ్ వెయిటింగ్ చేయాలి పట్టుదలుతుంది గవర్నమెంట్. కలెక్టర్ గారు ఏం చేస్తారు, స్థానికంగా ఎమ్మెల్యే గారు ఎంపీ గారు ప్రజల మీద అభిమానం ఉండాలా. ఎందుకంటే వాళ్ళ రోడ్లు వెయిటింగ్ వాళ్ళు పోతే వాళ్ళు ఎక్కడైనా రిహాబిలిటేషన్ చేసి ఏదన్నా వాళ్ళు ఇల్లు తీయాలి. ఇప్పుడు పోమంటే ఎట్లా పోతారు వాళ్ళు? ఎక్కడ రెట్టెడ్ హౌస్ అని దొరకాలి కదా. వాళ్ళ జీవనం అంతా ఇక్కడే ఇవ్వాలి. ఎందుకంటే ఆయిల్ మిల్లు కాటన్ మిల్లు ఇక్కడే ఉన్నాయి కాబట్టి జీవనంతో ఇక్కడే జరుగుతూ ఉంది. మనం వాళ్ళు పట్టించుకోవాలి ప్రభుత్వం. మేము చాలాసేపు కలెక్టర్ గారు అడిగాం కానీ చేస్తారు ప్రభుత్వం నిర్ణయం తీసుకొని ప్రభుత్వం అయిన తర్వాత నిర్ణయం చేయలేని అంటాడు ఆయన. అలా ప్రభుత్వ నిర్ణయం అట్లా ఉన్నప్పుడు మనం ఏం చేయగలుగుతాము? చాలాసేపు గంట సేపు వచ్చింది కలెక్టర్ చాలాసేపు, వారం రోజులు, 4 రోజులు, 5 రోజులు, 10 రోజులు చెప్పడం జరిగింది. ఇలా కలెక్టర్ చెప్పాము మన మాట్లాడి గవర్నమెంట్తో మాట్లాడి మీరు ఒక డెసిషన్ తీసుకోండి సార్, ఎట్లా ఈ బీద వాళ్ళు ఎట్లా రిహాబిలిటేషన్ చేస్తారు మీరు, వాళ్ళకి ఎక్కడ రిహాబిలిటేషన్ లేకుండా అకామిడేషన్ లేకుండా వాళ్ళని ఎట్లా మీరు మైగ్రేట్ చేస్తారని చెప్పడం జరిగింది. కలెక్టర్ గారు విన్నారు 2 విషయాలు కూడా. టేక్ డెసిషన్ వాళ్ళు ఏంటంటే వాళ్ళు కన్విన్స్ చేయండి, మీరు కన్విన్స్ చేసి మేము కన్విన్స్ చేయాలంట. మేము కన్విన్స్ చేసి వాళ్ళకు ఎక్కడికైనా పోమని చెప్పండి సార్ అని. మేము ఎందుకు కన్విన్స్ చేస్తాం సార్? ప్రభుత్వం పెట్టుకొని, ప్రభుత్వం వాళ్ళది పెట్టుకొని మేము ఎట్లా కన్విన్స్ చేస్తాము? ఎమ్మెల్యే ఉన్నాడు, ఎంపీ ఉన్నాడు, ఎమ్మెల్యే మంత్రులు ఉన్నారు, వాళ్ళు కన్విన్స్ చేయాలి బీజోళ్ళకు. కాబట్టి వాళ్ళకు ఎక్కడ ప్రొవైడ్ చేయాలి, ఎక్కడ తీసుకుని ఎట్లా ఇచ్చినారు అక్కడ ఇల్లు కంప్లీట్ కాలే, కనీసం బతకని చేద్దాం లోన్ ఇవ్వని చెప్పినాము జరిగింది. సరే ఏది ఏమైనా సరే కలెక్టర్ గారు చెప్పినాము. కలెక్టర్ గారు నేను కూడా గవర్నమెంట్ తెలుపుతామన్నారు. మరి స్థానికంగా ఉండే నాయకులు దీని గురించి పట్టించుకోవాలి, వాళ్ళ బీద వాళ్ళకి ఏ రకంగా ఆడుకోవాలి దాని గురించి వాళ్ళు చెప్పాలని మేము రిప్రజెంటేషన్ ఇచ్చాము. మళ్ళీ ఉన్నాం ఇక్కడ బ్రహ్మానంద రెడ్డి కూడా వచ్చాడు, ఆయన వెళ్ళిపోతారు. మరి అందరూ కూడా మాట్లాడారు చాలాసేపు, రిక్వెస్ట్ చేశారు. మనం ఏం చేయాలనేది వాళ్ళు అల్టిమేట్గా మన స్థానికంగా ఉండే నాయకులే చేయాలి. మేము ఆ చేతులు ఏముంది, మీకు తెలియదు ఏముంది, మా చేతులు ఉంటే మేము ఏమైనా చేసినాము. అక్కడ తులసిరెడ్డి రిప్రజెంటేషన్ తీసుకొచ్చాడు, ఇచ్చాడు, బాబు గారు కోర్టు ఆర్డర్స్ ఉన్నాయి సార్ అన్నాడు. అన్నీ ఉన్నాయి సార్ మా దగ్గర, నేనేం చేయలేని నిస్సహాయస్థితిలో ఉన్నాను. ప్రభుత్వ నిర్ణయం నేను కలెక్టర్గా నేను పాటించాల్సిన అవసరం ఉంది అని నేను చెప్పాను. మీ మినిస్టర్ గారితో చెప్పమంటే చెప్తామండి వాడికి, నేను మినిస్టర్తో కూడా మాట్లాడతామంటే మాట్లాడతాం సార్. నేను మాట్లాడండి సార్ అని. మా మాట మినిస్టర్ వింటారా? మా మాట తెలుగుతుందా మినిస్టర్ దగ్గర? మీరు చెప్పారు, తెలియదు కదా, ఏం చేయాలి మేము? వాళ్ళు చెప్పాలి పోయి నేను ఏడైనా రెడ్ హౌస్ తీసుకోవాలి, లేకపోతే ఎమ్మెల్యే గారు ఎంపీ గారిని అడగండి చెప్తాను. అంతకన్నా మనం చేయాలి. ప్రభుత్వం చాలా పట్టుదలగా బొగ్గులైన్ వాసులను ఖాళీ చేయించాలనే ఉద్దేశంతో ఉంది. దీనికి లోకల్గా ఉన్నటువంటి రాజకీయ నాయకులు, అధికార పార్టీ నాయకులు కూడా ఒత్తాస పలకడం జరుగుతుంది. ఎందుకంటే ఎటువంటి అకామిడేషన్ చూపించకుండా అక్కడ పేద ప్రజలను వేరే దారి పంపించడం చాలా చట్టవిరుద్ధము. కోర్టు కూడా చెప్తుంది ప్రాపర్గా అకామిడేషన్, సుప్రీంకోర్టు చాలా జడ్జిమెంట్లలో కూడా చెప్పింది ప్రాపర్గా కొంత అకామిడేషన్ చూపించి తరలించాలి, కానీ ఎట్లంటే అట్లా ఇష్టాచారంగా తరలించకూడదని చెప్పి చాలా సుప్రీంకోర్టు జడ్జిమెంట్లు ఉన్నాయి. కనీసం ఫుట్పాత్ మీద ఉండే వాళ్ళని కూడా వాళ్ళని లేచి పంపించడానికి హక్కు లేదు. కానీ వీళ్ళకి ఇల్లు వేసుకున్నారు, చాలా 100 సంవత్సరాల నుంచి అక్కడ ఉన్నారు. అట్లాంటి వాళ్ళని ఈరోజు లేపుతున్నారంటే చాలా చట్టవిరుద్ధము. కాబట్టి ఫరూక్ సార్ గారు మేము అందరం కలిసి రిక్వెస్ట్ చేసాం, కనీసం కొంత రెంటెడ్ హౌస్ అన్న చూసుకుంటానికి టైం ఇవ్వండి సార్, సంక్రాంతి పోయేంత వరకు టైం ఇవ్వండి, తర్వాత ఆలోచించేద్దాం సార్ అని చెప్పి చెప్పాము. దానికి మమ్మల్ని కన్విన్స్ చేయండి, మీరు పబ్లిక్ కన్విన్స్ చేయండి అని చెప్పి మాకే చెప్తున్నారు. కానీ ఆయన పొలిటికల్ లీడర్స్ కన్విన్స్ చేసి వాళ్ళ అకామిడేషన్ ఏదో ఏర్పాటు చేస్తే లోకల్గా స్థానికంగా అధికార పార్టీ నాయకులు అకామిడేషన్ చేయాలి. మమ్మల్ని చేయమని చెప్తారు. ఎంతవరకు ప్రతిపక్ష పార్టీలు ఎంతవరకు అలాట్ చేస్తాయి? ఎంపీ ల్యాడ్స్ కిందనో ఎమ్మెల్యే ఫండ్స్ కింద వాళ్ళకి అలాట్ చేసి స్థలాలు ఇచ్చి ప్రాపర్గా మినిమం నీడ్స్, బాత్రూము, ల్యాబొరేటరీస్, షెడ్స్ ఇవన్నీ ఉండేటట్టు చూసి వాళ్ళని పంపాలి. అవి లేకుండా చట్టవిరుద్ధంగా చేస్తున్నారు. అంటే రిక్వెస్ట్ చేశాం, కొంత టైం ఇవ్వమండి అని చెప్పి కోరాము. సార్ ఫరూక్ సార్, పెద్ద సార్ అందరం కలిసి
సరే అని చెప్పి కండెన్స్ చేయమని చెప్పారు. స్థానికంగా ఎమ్మెల్యే గారి దగ్గరికి పోవాలి, ఎంపీ గారికి పోవాలి, వాళ్ళే చేసుకోవాలి. మనం ఏం చేయలేము కదా.